అంటూ వెక్కిరించింది తాబేలు. దానితో ఎందుకొచ్చిన గొడవలే అని పావురం ఏమీ మాట్లాడలేదు. అయినా తాబేలు వదిలిపెట్టలేదు. ఎండైనా వానైనా అన్నీ గూటిని తాకుతాయనుకుంటాను. అందులో ఎలా ఉంటున్నావో ఏమో. నేనైతే ఎండ వచ్చినా వాన వచ్చినా మరే ప్రమాదం వచ్చినా ఎంచక్కా నా డొప్ప లోపలికి వెళ్లిపోతాను. అప్పుడు నాకే ఇబ్బంది ఉండదు అంటూ గొప్పలు పోయింది. ఇది నేను సొంతంగా కట్టుకున్న గూడు, అందుకే ఇది ఎలా ఉన్నా నాకు ఇష్టమే అని పావురం మరో మాటకు అవకాశం ఇవ్వకుండా ఆహారం కోసం ఎగిరి వెళ్లిపోయింది. కొంతకాలానికి పావురం దగ్గరకు తన మిత్రుడైన చిలుక, తాబేలు దగ్గరకు దాని మిత్రుడు కుందేలు వచ్చాయి. చెట్టుపైన పావురం చిలుక, చెట్టు క్రింద తాబేలు కుందేలు కబుర్లు చెప్పుకుంటూ గడపసాగాయి. అది వర్షాకాలం కావడంతో ఉన్నట్టుండి ఉరుములు మెరుపులతో చిన్నగా వాన